నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ ను ఘనంగా పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడు నీడ గుడ్డ అనే నినాదంతో సాగుతున్న తెలుగుదేశం పార్టీ విలువలను ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిరుపేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశాన్ని దెబ్బతీసేలా అన్నా క్యాంటీన్లను మూసివేసిందని ఆమె విమర్శించారు. ఇప్పుడు తిరిగి వాటిని ప్రారంభించడం ద్వారా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గుడ్డ నీడ అనే 3 నినాదాలతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయము అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఇది ఆ రోజు ఈ అన్నా క్యాంటీన్ సంస్కృతి మొదలైంది. తర్వాత మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో పేదలు తినే అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం మూసిపడేశారు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 207 అన్నా క్యాంటీన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి జరిగింది. సుమారు 2,10,000 మంది రోజుకి పొద్దున అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి ఈ అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన కోవూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ లేదే అని చెప్పి నేను ఎంతో తప్పించిపోయేదాన్ని. నేను ఎప్పుడు అడుగుతానే ఉన్నాను, మాకు ఒక అన్నా క్యాంటీన్ ఇవ్వండి, అన్నా క్యాంటీన్ ఇవ్వండి, బుచ్చిలో ఇవ్వండి, కోవూరులో ఇవ్వండి అని. ఎట్టుకేలకు ఈరోజు మనకి కోవూరులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మన పేద ప్రజల కోసం, మన ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడ 5 రూపాయలకి వాళ్ళు ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని ఈ భోజనం ఎంతో బాగుంది అని 3 కూరలతో, మజ్జిగతో, స్వీట్తో, అన్నంతో వాళ్ళందరూ వేడివేడిగా పొద్దుననంగా, అంటే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి చుట్టుపక్కల ఎన్నో ఊర్లు ఉన్నాయి, అన్ని మండలాలు ఉన్నాయి. కానీ పొద్దుననంగా వాళ్ళు ఈ టౌన్కి పనికొస్తారు. ఇక్కడ ఎదురుగా తాలూకా ఆఫీస్ ఉంది, అక్కడ హాస్పిటల్ ఉంది, అలాగే వీటన్నిటి కోసం వస్తారు, లేదు పనుల కోసం వస్తారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం లోపల ఇంటికన్నా వెళ్ళాలి, లేకపోతే 150 అప్పుడే చెప్పారు అక్కడ మహిళలు, అమ్మ 150 రూపాయలు పెట్టినా కూడా ఇలాంటి భోజనం మాకు దొరకదమ్మా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మేము 5 రూపాయలకి ఈ భోజనం ఇంకా తినగలము అంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పారు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాం మనం. ఒకటేంటి, ఫ్రీ బస్ అయితే ఇప్పుడు ఈరోజు ఈ మహిళకి పని చేసుకోవడానికి గ్రామాల నుంచి వచ్చే మహిళకి ఫ్రీగా బస్సులో కోవూరుకు వస్తుంది. 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం చేస్తుంది, 5 రూపాయలకే టిఫిన్ చేస్తుంది. అదే ఆమె హోటల్కి పోతేనే 150 రూపాయలు, అంటే రోజుకి 150 రూపాయలు, లేదు కనీసం అంత పెట్టిన వాళ్ళు 50 రూపాయలన్నా లేదే ఈరోజు ఈ అన్నం దొరకదు. కానీ ఈరోజు 5 రూపాయలకి పంచభక్ష పరిమాణాలు లాంటి ఈ అన్నా క్యాంటీన్లో భోజనం మనం ఇవ్వడము అనేది నిజంగా పేద ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఇంకా రావాలని, ఇలాంటి మంచి పనులు చేస్తున్న మన ప్రభుత్వాన్ని ఎవరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు మన పక్షం అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాల్లోనే ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడుల్లో నడుస్తున్న నన్ను అత్యున్నతమైన ఒక కమిటీలో పాలిట్ బ్యూరో మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఈ బాధ్యత ఇచ్చారు. ఇది వరకు ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా, ఎంపీ గారి వైఫ్గా నేను నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, జిల్లా నాయకుల కోసం, జిల్లా ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా కార్యకర్తలకి అండగా ఉంటానని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి మీకు అందరికీ ఈ సందర్భంగా నేను మాటిస్తూ